ఫైళ్ళని అంత టెస్ట్ చేసుకుంటే సెక్షన్ ఆఫీసర్ రఘురామ్ రెడ్డి రిలీజ్ చేసినటువంటి ఫైల్స్ లో మాక్సిమం 75% ప్రవీణ్ ఫైండ్ అవుట్ చేసినటువంటి ఇష్యూస్ అంటే ప్రవీణ్ రాసినటువంటి రిమార్క్స్ ఉంటాయి. ప్రవీణ్ ఈ మధ్య కాలంలో రెగ్యులర్ గా అక్కడే కూర్చుని ఆ యాక్టివిటీస్ అన్ని చేస్తున్నాడని చెప్పి స్పష్టంగా తెలుస్తుంది. అందులో ఉన్నటువంటి సిబ్బంది ఈ విషయాన్ని ఉన్నతాధికారుల గురించి తీసుకెళ్ళాను. నేరుగా సెక్షన్ ఆఫీసర్లు సాధారణంగా డిప్యూటీ డైరెక్టర్తో కానీ లేకపోతే మిగతా ఐఏఎస్ అధికారులతో పూర్తి స్థాయి సంబంధాలు ఉంటాయి. కాబట్టి సెక్షన్ ఆఫీసర్కే కావాల్సినటువంటి వ్యక్తి కావాలి. అదే సమయంలో ప్రస్తుతం ఇలాంటి మిగతా వాళ్ళకి సాధ్యం కాదు అన్నటువంటి వాళ్ళు దరఖాస్తు చేసుకున్నప్పుడు అలాంటి రైతుల్లో రాసినప్పుడు ఆ రిమార్క్స్ రాసినటువంటి విషయాల్ని సంబంధిత వ్యక్తులకు లీక్ చేయడం ద్వారా వాళ్ళ నుంచి మళ్ళీ ఒత్తిడి తీసుకొచ్చి మళ్ళీ ఫైళ్లలో మార్క్స్ ఒత్తిడి చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. దీన్ని పట్టించుకోవాల్సినటువంటి అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదనే చెప్పారు. అది రాకపోయినా సరే లేదంటే ఆయనతోటే ఈ పనులన్నీ చేయించుకుంటున్నారని చెప్తున్నారు. ఇప్పుడు ఎవరిని రెస్పాన్సిబుల్ చేయాలి, ఎవరి బాధ్యత వహించాలి? వాస్తవంగా దీనికి ప్రధానమైన బాధ్యత సెక్షన్ ఆఫీసర్ అవుతుంది. ఎందుకంటే అక్కడ ఉన్న ఫైళ్ళ చేయాలి, అలాగే ప్రభుత్వం చేయాల్సినటువంటి యాక్టివిటీ ఎలా ఉండాలి. ఈ ఫైళ్ళని కనుక వేరే వాళ్ళు చూస్తే ఏమవుతుంది, ఇదంతా తెలిసి కూడా సస్పెండ్ అయినటువంటి ఒక ఉద్యోగిని అక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టడం, అందులో భార్య చనిపోవడానికి కారణం ఉన్నటువంటి ఉద్దేశంతోనే గతంలో అతని సస్పెన్షన్ వేయబడింది. భార్య ఆత్మహత్య చేసుకునేంతగా పరిస్థితులు సృష్టించినటువంటి వ్యక్తి ప్రవీణ్. అలాంటి వ్యక్తి ఇక్కడ సెక్షన్ లో ఏ విధంగా వ్యవహరిస్తాడన్నది కూడా ఆలోచించుకోవచ్చు. అలాంటి వ్యక్తిని సెక్షన్ లో ఈ సెక్షన్ ఆఫీసర్లకి పూర్తి స్థాయిలో అండదండలు ఉండేటువంటి ఉన్నతాధికారులు కూడా ఈ రోజు ఆలోచించాలి. ఇంత బహిరంగంగా పబ్లిక్ గా జరుగుతున్నటువంటి తతంగాన్ని గురించి ఎందుకు చర్య తీసుకోకూడదు అనేది సెక్షన్ ఆఫీసర్ ఈ వ్యవహారం కూడా కూర్చోవడంతో సహజ అందరినీ కూడా రాసినటువంటి పరిస్థితి వాటన్నిటి బాధ్యులందరి మీద చర్య తీసుకోకపోతే సచివాలయంలో ఉన్నటువంటి మిగతా కూడా ఈ తరహా వ్యక్తులు గుర్తుకొస్తారు. ఆ తర్వాత ఫైళ్ళకి ఎలాంటి భద్రత ఉండే పరిస్థితి కనిపించలేదు. సచివాలయం ఏం చేస్తుంది చూడాలి. మనం బాగా ఆటోలో పోదాం. ఆటోలో అమ్మో పోదామా ఆటోలో.